నమస్తే అండి. ఈరోజు క్యాలీఫ్లవర్ తోటి మంచూరియా చేసి చూపించబోతున్నాను. దానికోసము ఫస్ట్ గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. అవి అట్లా బాయిల్ వచ్చినప్పుడు క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకుని ఉంచాను. ఇవి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా అయితే లోపలికంతా పచ్చిగా ఉంటుంది, చప్పగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఇంత చిన్న ముక్కలు చేశాను. దీంట్లో కొద్దిగా మరీ ఎక్కువ కాదు ఉప్పేసి ఒక్క నిమిషము ఉంచితే కలర్ మారుద్ది. మారిన తర్వాత ఆపేసి ఆ నీళ్ళన్నీ వడపోసుకుంటాను. దీనికోసము పైన కోటింగ్ కోసం పౌడరు రెడీ చేస్తున్నాను. ఒక 3 నిమిషాలు అలాగే ఉంచామనుకోండి, హైలో ఉంచి, అప్పుడు ఇట్లా లైట్గా కలర్ మారుతాయి. అప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి దీన్ని దించి కింద పెట్టేసి పిండి కలుపుతాను. పిండి ఒక గరిటెడు గోధుమ పిండి తీసుకున్నానండి. అదే గరిటెతోటి బియ్యం పిండి, తర్వాత కార్న్ఫ్లవర్ 3 సేమ్ కొలతలతోటి తీసుకొని లైట్గా జల్లించుకొని దాంట్లో ఉప్పు కారం వేసి కలిపి ఉంచుతాను. కారము, సరిపడా ఉప్పు, దీన్ని మామూలుగా ఇలా కలిపేసి, ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ చూసారా అట్లాగే నీళ్ళల్లోనే ఉంచితే ఇంకొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడే నీళ్ళు పారిపోయింది. ఇందాక స్టవ్ ఆపినప్పుడు అప్పుడు చెప్పటం మర్చిపోయాను, సారీ. ఆ స్టవ్ ఆపినప్పుడు అట్లాగే నీళ్ళల్లోనే ఉంచి పక్కన వేరే స్టవ్ మీద అట్లా కింద అనుకోండి, కింద అట్లా పెట్టేసి మూత పెట్టి ఉంచితే ఇంకొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని వడపోస్తాను. ఇలా నీళ్ళల్లో నుంచి తీసి ఈ చిల్లులు కొన్న దీంట్లో వేసాను అన్నమాట, ప్లేట్లో. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాగే ఈ కలిపి ఉంచుకున్న పౌడర్లో వేయాలి. దీనిలో ఉప్పు కారం వేసాను సరిపడా, ఇది ఈ పిండి వరకే. దీనిలో ఆల్రెడీ ఉప్పు వేసాను కదా నీళ్ళల్లో. దీన్ని చేతితోటి కలపద్దు, ఇలా కోట అవుతాయి అన్నమాట. అట్లా ఇప్పుడు ఈ పొడినంతా ఈ దీంట్లో వేసేస్తే కిందకి వెళ్ళిపోద్ది ఎక్స్ట్రా పొడంతా. నూనె బాండి పెట్టుకుంటానండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. బాండి పెట్టాను, నూనె కాగిపోయింది. ఇవి ఇందాక దీంట్లో వేసేసుకొని ఆ పొడంతా తీసేసాను కదా ఎక్స్ట్రా. ఇప్పుడు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దీంట్లో వేసి వేయించుకో. మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నాను. మామూలుగా కొంతమంది కలర్ వేస్తారు, కలర్ఫుల్గా ఉండటానికి. పర్లేదు అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నాను. ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చినాయి. అందుకని కలర్ వేయకుండా ఉన్నా బాగానే ఉంది. ఎర్రకారం వేసా కాబట్టి ఇది బాగా క్రిస్పీగా బాగుంటుంది. ముక్కలు చిన్న చిన్నవి కట్ చేయటమే టైం పట్టదు, కానీ పెద్ద ఎక్కువసేపు పట్టదు. దీన్ని సాంబార్ తోటి రసంతో తింటే బాగుంటుంది. పప్పుచారు కూడా బాగుంటుంది. నేను ఇవాళ పప్పుచారు చేసి చూపిస్తున్నాను మీకు. ఆ కాంబినేషన్ తోటి పప్పుచారు చేసి చూపిస్తాను మీకు. ఇది పాత రోజుల్లో వంట అనమాట. ఈ గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. అచ్చంగా నెయ్యి వేస్తాను.
మీరు ఈసారి ట్రై చేసి చూడండి. మొత్తం ఫ్లేవర్ అంతా ఎంత బాగుంటుందో. పప్పుచారుకి కూడా ఈ పప్పుచారుకి వేస్తున్నాను కదా, సాంబార్కి కూడా వేసుకోవచ్చు మీరు. ఈసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఏ మసాలాలు వేయకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, అవేగాక కరివేపాకు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేస్తున్నానండి. వేసేసి మూత పెట్టి లైట్గా మగ్గిన తర్వాత పప్పు ఉడికించి ఉంచుకున్నాను, చింతపండు పులుసు రెడీగా ఉంచాను, అవి కలిపేస్తాను అన్నమాట. ఉల్లిపాయలు ఉడికినాయేమో చూసి వాటర్ పోస్తాను. నీళ్లు బాయిల్ వచ్చాక పప్పు కలుపుతాను. పప్పు యాడ్ చేసేస్తున్నాను. పప్పు చాలా తక్కువ పట్టుద్ది దీంట్లోకి. చింతపండు రసం కూడా కొంచెం వేస్తాను. టమాటా అయ్యే అవసరం లేదు దీనిలో. కొంచెం కారం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కారం వేస్తున్నాను, సాల్ట్ కూడా. కాసేపు మగ్గనిస్తే ఉల్లిపాయలు అయ్యి దీంట్లో ఈ పులుసులో ఉడుకుతాయండి. రెడీ అయిపోతుంది. అప్పుడు ఒక 5-10 మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది పప్పుచారు. దీంట్లోకి కాంబినేషన్గా గోబీ మంచూరియా చేశాను. రెడీ అయిపోయిందండి.